నెల్లూరు నగరంలోని స్థానిక మహాత్మా గాంధీ 29వ డివిజన్ నందుగల మద్రసా-ఎ-నూర్ ఇస్లాంకు చెందిన ఇస్మాయిల్ ఖాద్రి ఆధ్వర్యంలో ముస్లిం పేద బాలురకు సాంప్రదాయ ఒడుగుల కార్యక్రమం 60 మంది బాలురకు అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేసి ఒడుగులు నిర్వహించిన బాలురకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఇస్మాయిల్ ఖాద్రి మాట్లాడుతూ గత 15 సంవత్సరములుగా 1100 మంది పేద ముస్లిం బాలురకు ఈ ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య, రూరల్ మైనార్టీ అధ్యక్షులు అస్లాం, సీనియర్ నాయకులు జిలానీ బాషా, ముజీర్, సంధాని బాషా, దస్తగిరి, జానీ బాషా, అంజాద్, నవీన్, చుక్కల భీమయ్య, బషీర్, యాకూబ్, ఖదీర్, 29వ డివిజన్ కు చెందిన తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 29వ డివిజన్ లో గాంధీనగర్ ప్రాంతంలో ఉచిత ఘటనా కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి సంవత్సరం లాస్ట్ టైం కూడా వచ్చాం, ఈ సంవత్సరం కూడా వచ్చాను. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే కొద్దిగా కష్టం. ఆ కష్టాన్ని భరిస్తూ పేద పిల్లలకి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇస్మాయిల్ ఖాద్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇస్మాయిల్ ఖాద్రి గారు చేసి అలాగే అతని మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. ఈరోజు 29వ డివిజన్ లో మదర్సా-ఎ-నూరుల్ ఇస్లాం సభ్యులు మన ఇస్మాయిల్ ఖాద్రి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఏంటంటే నిరుపేద ముస్లిం పిల్లలకి ఖత్నా ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటారు. దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు కూడా ఏంటంటే ఈ ముస్లిం పిల్లలకి ఖత్నా ప్రోగ్రాం జరుగుతున్నారు. దాదాపు ఒక 50 మంది నుంచి 60 మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా వాళ్ళకి ఖత్నా చేసిన తర్వాత వాళ్ళకి ఒక పౌష్టిక ఆహారం, వాళ్ళకి దానికి సంబంధించి మెడిసిన్ ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నారు. భగవంతుడు ఏంటంటే ఇట్లాంటి మంచి కార్యక్రమాలకి అతనికి ఒక శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుతూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాం. సోదరులారా, ఈరోజు మన నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 29వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్ వినాయకుడి స్వామి గుడి రోడ్ లో ఉండేటటువంటి మద్రసా-ఎ-నూరుల్ ఇస్లాం వారి ఆధ్వర్యంలో 2011 నుండి ఇప్పుడు 2026 దాదాపు ఈ 15 సంవత్సరాల కాలంలో వందలాది మంది పిల్లలకు ఇస్మాయిల్ ఖాద్రి గారు ఈ యొక్క ట్రస్ట్ ఉర్దూ పాఠశాల ఇస్మాయిల్ ఖాద్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉర్దూ పాఠశాల నిర్వహణ జరుగుతుంది. అదేవిధంగా పక్కనే మస్జిద్ ఒక నిర్మాణం చేసి దాని యొక్క బాగోగులు కూడా చూస్తా ఉన్నారు. మనకు ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి పేద ప్రజల పిల్లలే కాకుండా నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర ప్రాంతంలో ఎక్కడి నుంచైనా గానీ వచ్చి చేయించుకుంటామంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఆ పిల్లలకి ఒడుగులు చేసేటటువంటి సదుపాయాలు కల్పిస్తా ఉన్నారు. ప్రత్యేకించి మన నెల్లూరు జిల్లాలో ప్రముఖ డాక్టర్లుగా గావించేటటువంటి హుసేన్ భాయ్ గారు, మహమ్మద్ భాయ్ గారు కోహూరు వాసులు. ఆయన వేలాది మంది పిల్లలకు కథనాలు నిర్వహించుకున్నారు. అటువంటి డాక్టర్ గారి చేత ఈ కథనా కార్యక్రమాలు నిర్వహించి అదేవిధంగా ఇక్కడ వచ్చేటటువంటి పిల్లలకు వాళ్లకు సరుకులు కూడా గోధుమలు కావచ్చు, రాగులు, జొన్నలు, మినపప్పు ఇటువంటి ఈ వస్తువులు కూడా ఇచ్చి వాళ్ళకు గుడ్డలతో కూడా వాళ్ళకి ఏదైతే మనకు పిల్లలకు గుడ్డలు తొలగిస్తామో ఆ గుడ్డలు, మెడిసిన్ ఉచితంగా మందులు కూడా మెడిసిన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నటువంటి ఇస్మాయిల్ ఖాద్రి గారికి మన ఈ డివిజన్ ప్రజానీకం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎన్ని పనులున్నా కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి చాలా ఆనందం వ్యక్తం చేశారు. రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున కూడా ఇస్మాయిల్ ఖాద్రి గారికి అభినందనలు తెలియజేసి వెళ్ళారు. రాబోయే రోజుల్లో ఇస్మాయిల్ ఖాద్రి గారు మరింత ఉన్నత స్థాయిలో ఈ సేవా దృక్పథంతో ఉంటారని చెప్పి ఆశిస్తూ ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వామ్యమై ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా
సంతోషంగా ఉంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత చేయాలని చెప్పి ఇస్మాయిల్ ఖాద్రి గారికి ఈ సందర్భంగా ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాం. నా పేరు ఇస్మాయిల్ ఖాద్రి. ఈ మదర్సా నూరుల్ ఇస్లాం 2011లో మొదలైంది. ఇప్పుడు దాకా 1100 మందికి మేము ప్రతి చుట్టూరు పక్క మేము జిలాన్ మీద చెప్పినట్టు, మా అస్లాం చెప్పినట్టు, మా చెంచయ్య గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం ఉడుగు కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో ఎంతమంది వచ్చిన పిల్లకాయలకి చేపించి పంపిస్తాం. వాళ్ళకి పౌష్టిక ఆహారం కానీ అలాగేందంటే ఇప్పుడు దాకా 1100 మందికి పిల్లకాయలు చేస్తాం. నెల్లూరు ఈ ప్రాంతంలో ప్రతి పల్లెటూరు నుంచి వస్తారు. అది ఒకటి గిరిరెడ్డి గారు ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రానికి ముఖ్య అతిథిగా వచ్చారు. అన్నకి, మా ఎమ్మెల్యే అన్నకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే.